ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ హైకమాండ్ బిగ్ షాక్ ఇచ్చింది. రాజ్యసభ సీటు విషయంలో షర్మిలకు హస్తం పార్టీ హ్యాండ్ ఇచ్చింది. కర్ణాటక కోటాలో పెద్దల సభకు వెళ్లాలని భావించిన షర్మిల ఆశలపై కాంగ్రెస్ హైకమాండ్ నీళ్లు చల్లింది. మరి షర్మిలకు రాజ్యసభ పదవి దక్కకుండా వైఎస్ జగన్ అడ్డుకున్నారా? షర్మిలకు రాజ్యసభ పదవి దక్కితే వైసీపీకి క్రిస్టియన్లు దూరం అవుతారని జగన్ భావించారా? అందుకే షర్మిలకు రాజ్యసభ దక్కకుండా పోయిందా? అసలు తెర వెనుక ఏం జరిగింది? ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ హైకమాండ్ బిగ్ షాక్ ఇచ్చింది. గతంలో రాజ్యసభకు పంపిస్తామని కాంగ్రెస్ పెద్దలు ఇచ్చిన హామీని పక్కన పెట్టేశారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం షర్మిలకు రాజ్యసభ పదవి ఇస్తున్నారని అస్థిన వర్గాల్లో జోరుగా ప్రచారం సాగింది. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన రాజ్యసభ అభ్యర్థుల అధికారిక జాబితాలో వైఎస్ షర్మిల పేరు లేకపోవడం సంచలనంగా మారింది. స్వయంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే ప్రచారం జరిగినా చివరి నిమిషంలో తెర వెనుక నడిచిన హైడ్రామా ఆమెకు దక్కాల్సిన పదవిని దూరం చేసింది. అయితే వైఎస్ షర్మిలకు రాజ్యసభ పదవి దక్కకపోవడం వెనుక వైఎస్ జగన్ ఉన్నారని కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతుంది. ఇక వైఎస్ షర్మిలకు రాజ్యసభ సీటు ఖాయమైతే ఏపీ రాజకీయాల్లో ఆమె గ్రాఫ్ ఒక్కసారిగా పెరుగుతుందని వైఎస్ జగన్ భావించారని ప్రచారం సాగుతుంది. ముఖ్యంగా వైసీపీకి సాంప్రదాయ ఓటు బ్యాంక్ గా ఉన్న దళితులు, ముస్లింలు, క్రిస్టియన్ మైనార్టీలు షర్మిల వైపు మళ్లే ప్రమాదం ఉందని వైఎస్ జగన్ భయపడుతున్నారట. అందుకే ఆయన అత్యంత వ్యూహాత్మకంగా కాంగ్రెస్ అధిష్టానంతో తెర వెనుక రాయబారాలు నడిపినట్లు ప్రచారం జరుగుతుంది. రాబోయే రోజుల్లో జాతీయ స్థాయిలో అవసరమైతే తాము ఇండియా కూటమికి మద్దతు ఇస్తామనే బలమైన భరోసాను కాంగ్రెస్ పెద్దలకు జగన్ రెడ్డి పంపినట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ నిర్ణయాలపై జగన్ చేసిన వ్యతిరేక కామెంట్లు, పార్లమెంట్ లో కొన్ని బిల్లుల విషయంలో తీసుకున్న వైఖరి, కాంగ్రెస్ హైకమాండ్ కు ఆయన ఇచ్చిన షాంపిల్స్ అనే చర్చ నడుస్తోంది. ఈ పొలిటికల్ అష్యూరెన్స్ వల్లే కాంగ్రెస్ అధిష్టానం షర్మిల సీటుపై వెనక్కి తగ్గిందని టాక్ వినిపిస్తోంది. గతంలో వైఎస్ జగన్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశారు వైఎస్ షర్మిల. జగన్ జైల్లో ఉన్నప్పుడు పార్టీని భుజాన వేసుకున్న షర్మిలను అధికారం వచ్చాక పక్కన పెట్టేశారు. దాంతో హస్తం పార్టీలో చేరిన షర్మిల జగన్ టార్గెట్ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ లో జాతీయ స్థాయిలో చక్రం తిప్పుదామనుకుంటే అక్కడ కూడా తనకున్న రాజకీయ పలుకుబడిని ఉపయోగించి ఆమెకు రావాల్సిన పదవిని అడ్డుకోవడంలో జగన్ సక్సెస్ అయ్యారు. వాస్తవానికి ఏపీలో వైఎస్ కుటుంబానికి దళిత, మైనారిటీ వర్గాల్లో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. వైఎస్ షర్మిల కాంగ్రెస్ తరపున రాజ్యసభకు వెళ్తే ఆయా వర్గాలను ఆమె మరింత సమర్థవంతంగా ఆకట్టుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా క్రైస్తవ మైనారిటీలు, చర్చిల పెద్దలతో షర్మిలకు ఉన్న సత్సంబంధాలు వైసీపీకి పెద్ద దెబ్బగా మారతాయని జగన్ శిబిరం ఆందోళనలో ఉందని అంటున్నారు. అందుకే తన రాజకీయ మనుగడకు అత్యంత కీలకమైన ఈ ఓటు బ్యాంకు చీలిపోకుండా ఉండాలంటే షర్మిలను లైమ్ టైంలోకి రాకుండా తొక్కేయడమే ఏకైక మార్గమని భావించిన జగన్ షర్మిలకు చెక్ పెట్టారని చెప్తున్నారు. మొత్తం మీద కర్ణాటక కోటాలో పెద్దల సభకు వెళ్లాలని భావించిన వైఎస్ షర్మిలకు రాజ్యసభ సీటు చేజారింది. దాంతో ఆమె తీవ్ర నిరాశకు, ఆగ్రహానికి గురైనట్లు సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యంగా షర్మిలకు రాజ్యసభ పదవి రాకుండా వైఎస్ జగన్ అడ్డుకున్నారని షర్మిల అనుచరులు భావిస్తున్నారు. సొంత ఆడబిడ్డను, కష్టకాలంలో తోడు నిలిచిన చెల్లిని ఇలా వ్యక్తిగతంగా, రాజకీయంగా ఇబ్బందులకు గురిచేస్తున్న జగన్ రెడ్డికి కాలమే సమాధానం చెప్తుందని ఆమె అనుచరులు చెప్తున్నారు. ఏదేమైనా షర్మిలకు పదవి దక్కకుండా చేయడంలో సక్సెస్ అయిన జగన్ రానున్న రోజుల్లో ఇండియా కూటమిలో కీలకంగా మారితే షర్మిల రాజకీయ భవిష్యత్తు మరింత అంధకారం కాక తప్పదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.